ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? కనబడుతుంది సార్. కనిపిస్తుంది కదా. చూడండి, ఆర్ టు ఆర్. ఆర్ టు ఆర్ అంటే అసలు మీనింగ్ ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఆర్ టు ఆర్ కోర్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుందండి. అలాగే కన్సల్టెంట్ తో కంపారిజన్ చేసుకుంటే ఆర్ టు ఆర్ చాలా సింపుల్ గా ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒక 25 డేస్ కోర్స్ నేర్చుకుని మీరు వెళ్ళొచ్చు. మామూలుగా టాలీ ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. టాలీ అంటే ఏంటి? అకౌంటెంట్స్ అందరూ టాలీ పైన వర్క్ చేస్తారు. అలాగే ఇది కూడా ఎస్ఏపిలో టాలీ అనేది ఏంటంటే, టాలీలో శాలరీస్ అనేవి అంటే ఎస్ఏపిలో ఉన్నంత శాలరీస్ ఉండవు. ఎందుకంటే టాలీ అనేది చాలా చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు ఉపయోగిస్తారు. సో ఎస్ఏపి కనుక ఎస్ఏపిలో ఆర్ టు ఆర్ నేర్చుకుంటే ఎస్ఏపిలో అకౌంటెంట్ గా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆర్ టు ఆర్ అంటే ఏం లేదండి, అకౌంటెంట్ అని అర్థం. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు దీన్ని. రికార్డ్ అంటే ఏంటి? కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం కంపెనీకి. దీన్ని ఆర్ టు ఆర్ అంటారు, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. చాలా సింపుల్ గా ఉంటుంది కోర్స్ ఇది. అంటే ఒక మంత్లీ ఒక 30,000 శాలరీ నాకు చాలు, లేదంటే ఒక 50,000 శాలరీ చాలు అనుకున్న వాళ్ళు ఈ జాబ్స్ కి వెళ్ళొచ్చు. కన్సల్టెంట్ గా వెళ్తే లాక్స్ లో ఉంటుంది. ఓకే, సింపుల్ గా ఎటువంటి ప్రెజర్ లేకుండా రిస్క్ లేకుండా ఉంటది అనుకున్న వాళ్ళకి ఈ జాబ్ లోకి వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి కన్సల్టెంట్ పార్ట్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసి ఆర్ టు ఆర్ వరకు నేను చెప్తాను. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఆర్ టు ఆర్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. సో ఎఫ్ఐ ఇప్పుడు యాక్చువల్గా ఎఫ్ఐలో ఉంటుంది ఇది. ఆర్ టు ఆర్ అనేది దేనికి సంబంధించింది? ఎఫ్ఐలో ఒక సబ్ మాడ్యూల్ ఆర్ టు ఆర్ అనేది. ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ కదా. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఆర్ టు ఆర్ అనేది ఒక సబ్ మాడ్యూల్. ఆర్ టు ఆర్ అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనం ఎస్ఏపిలో జనరేట్ చేస్తాం. అంటే క్లయింట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసి ఏం చేస్తాము? రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్ కి. సో దాని పర్పస్ మనకి ఆర్ టు ఆర్ అనేది ఉపయోగపడుతుంది. ఆర్ టు ఆర్ అంటే సింపుల్ లాజిక్, రికార్డ్ టు రిపోర్ట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తాము, అవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. మీరు ఇవన్నీ చదవాల్సిన అవసరం, నేను చెప్పిందే గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా మీరు దేనిపైన వర్క్ చేస్తారు? కంపెనీ కోడ్ పైన వర్క్ చేస్తారు. కంపెనీ కోడ్ అంటారు చూడండి. ఇవన్నీ కన్సల్టెంట్కి సంబంధించి, మీకు సంబంధించింది లేదు, మీకు సంబంధించినవి కాదు. మీరు దేనిపైన వర్క్ చేస్తారు? కంపెనీ కోడ్. ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ కంపెనీ కోడ్ అనేది ఏ కంపెనీ కోడ్ పైన వర్క్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఆర్ టు ఆర్ సంబంధించిన వాళ్ళు. ఎండ్ యూజర్ అనేవాడు ఫస్ట్ ఏం చేస్తాడు? కంపెనీ కోడ్, ఒక కంపెనీ కోడ్ పైన వర్క్ చేస్తాడు. మీరు ఏది చేసినా సరే కంపెనీ కోడ్ పైనే వర్క్ చేస్తారు. కంపెనీ కోడ్, మీరు చేసే వర్క్ అంతా కూడా కంపెనీ కోడ్ పైనే చేయాలి. గుర్తుపెట్టుకోండి, కంపెనీ కోడ్ అంటారు. కంపెనీ కోడ్ పైనే మీరు వర్క్ చేయాలి. మీరు చేసే వర్క్ అంతా కూడా కంపెనీ కోడ్ పైనే చేయాల్సి ఉంటుంది. కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తారు. ఆర్ టు ఆర్ అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్. రికార్డ్ అంటే ఏంటి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపిలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేసి రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తాం. ఆర్ అంటే రికార్డ్. రికార్డ్ అంటే మీనింగ్ ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయటం. రిపోర్ట్ అంటే రిపోర్ట్ అంటే ఏంటి? రిపోర్ట్ అంటే ఏం లేదు. రిపోర్ట్ అంటే సబ్మిట్ చేయడం. గవర్నమెంట్ కి రిపోర్ట్స్ జనరేట్ చేసి సబ్మిట్ చేస్తారు. దీన్ని ఆర్ టు ఆర్ అంటారు. ఎండ్ యూజర్ వర్క్ అంటే ఏంటి? అకౌంటెంట్ ఉంటారు కదా, నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ అకౌంటెంట్ అంటారు. అది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్ అకౌంటెంట్. ఆ అకౌంటెంట్ ని ఎస్ఏపిలో ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ లో రకాలు ఉంటారు. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ అని రకాలు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఆర్ టు ఆర్ ఎండ్ యూజర్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఎండ్ యూజర్ అంటే ఎండ్ యూజర్స్ అంటారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. ఇప్పుడు టాలీలోకి వెళ్తే శాలరీస్ తక్కువ ఉంటాయి, ఎస్ఏపిలోకి వస్తే శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అంటే బీకామ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్, ఆర్ టు ఆర్కి ఎలిజిబుల్. ఓకేనా? సో మీరు దేని దేని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తారు? కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తారు. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని మాత్రమే ఉంటుంది. కంపెనీ కోడ్,
కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మీరు వర్క్ చేస్తారు. మీరు ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే, లేదంటే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఎంటర్ చేయాలంటే కంపెనీ కోడ్ తీసుకుంటారు ఫస్ట్. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మాత్రమే వర్క్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీ కోడ్ లెవెల్లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. కంపెనీ కోడ్, అది ఏ కంపెనీ కోడ్ అయినా అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. కంపెనీ కోడ్ అనేది 4 డిజిట్స్ ఉంటుంది. 4 డిజిట్స్ ఉంటుంది. కంపెనీ కోడ్, కంపెనీ లెవెల్లో కాదు వర్క్ చేసేది, కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఇప్పుడు టాటా గ్రూప్లో టాటా స్టీల్ ఉంటుంది, ఒక కంపెనీ కోడ్. టాటా టెలికాం ఉంటుంది, ఒక కంపెనీ కోడ్. టాటా గ్రూప్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా గ్రూప్లో టాటా మోటార్స్, దీని ఒక కంపెనీ కోడ్ అంటారు. టాటా గ్రూప్లో ఇన్సూరెన్స్ ఉంది, దీన్ని ఒక కంపెనీ కోడ్ అంటారు. మీరు వర్క్ చేసేదంతా కూడా కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. బిర్లా గ్రూప్ ఉంది, బిర్లా గ్రూప్లో బిర్లా సిమెంట్ ఉంది, ఇదొక కంపెనీ కోడ్. బిర్లా గ్రూప్లో బిర్లా సన్ లైఫ్ ఉంది, ఇదొక కంపెనీ కోడ్. బిర్లాలో సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, మోర్ సూపర్ మార్కెట్స్, ఇదొక కంపెనీ కోడ్. అంటే మీరు వర్క్ చేసేదంతా కూడా దేనికి వర్క్ చేస్తారు? మీ కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్ అనేవాడు కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తాడు. రిలయన్స్ గ్రూప్ ఉంది, రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, అంటే మీరు కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. రిలయన్స్ డిజిటల్ ఉంది, ఇది ఒక కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు మీరు. రిలయన్స్ లివింగ్ ఉంది, ఇది ఒక కంపెనీ కోడ్, ఈ కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. రిలయన్స్ ఫుట్ ప్రింట్, ఇది ఒక సపరేట్ కంపెనీ కోడ్, అంటే మీరు వర్క్ చేసేది కంపెనీ కోడ్ లెవెల్లో మీరు వర్క్ చేస్తారు. ఓకేనా? కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. క్లియర్ కదా? అలాగే ఎస్ఐపిలో మీరు ఒక ఫైనాన్షియల్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే బిజినెస్ ఏరియా ఉంటుంది, బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, అంటే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసే టైంలో బిజినెస్ ఏరియాని ఇవ్వాలి. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అన్నమాట. ఏ బ్రాంచ్లో ఉంటుంది అది, ఏ బ్రాంచ్కి సంబంధించిందో ఇవ్వాలి. బిజినెస్ ఏరియా. మీరు విజయవాడలో చేస్తుంటే విజయవాడ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అంటారు. మామూలుగా మనం ఏమంటాం నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో? విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. అదే ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటాము? బ్రాంచ్, బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే కనుక ఏ బిజినెస్ ఏరియాలో చేస్తున్నారు ఆ ట్రాన్సాక్షన్ అనేది అనేది ఇవ్వాలి. విజయవాడ బిజినెస్ ఏరియానా, చెన్నై బిజినెస్ ఏరియానా, బెంగళూరు బిజినెస్ ఏరియానా అనే ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేయాలి. దీన్ని బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్ అని అర్థం. బ్రాంచ్ అంటారు. విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, చెన్నై బ్రాంచ్. మామూలుగా బ్రాంచ్ అంటాం కదా, ఎస్ఐపిలోకి వస్తే బ్రాంచ్ అనే లెటర్ మర్చిపోవాలి. బిజినెస్ ఏరియా అంటారు. ఆన్ ది నాన్ ఎస్ఐపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బిజినెస్. ఆన్ ది నాన్ ఎస్ఐపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బ్రాంచ్. ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా అంటారు ఎస్ఐపి టెర్మినాలజీలో. దానికి దీనికి డిఫరెన్స్ అదనమాట. అర్థమైందా? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ ఎంట్రీ ఏ ఏ ఏరియాకి సంబంధించింది, బిజినెస్ ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అనేది యాడ్ చేయాలి బిజినెస్ ఏరియా అనేది. క్లియర్ కదా? ఇది బిజినెస్ ఏరియా అంటే ఇది. మీరు వర్క్ చేసేంత కూడా కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐలో మనం ఏం చేస్తాము? ఆర్ టు ఆర్ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనము ఎంట్రీస్ అనేవి, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అప్డేట్ చేస్తాం. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో ఇది ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా. ఓకేనా? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా. సో ఏ లెవెల్లో వర్క్ చేస్తాం మనం? కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తాం. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫస్ట్ ఏ కంపెనీ కోడ్లో చేయాలో తెలుసుకోవాలి. కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తాం. ఇది కంపెనీ కోడ్ అంటారు. ఓకేనా? తర్వాత బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అని అర్థం. మీరు ట్రాన్సాక్షన్ విజయవాడలో చేస్తుంటే విజయవాడ బిజినెస్ ఏరియా తీసుకోవాలి. చెన్నైలో చేస్తుంటే చెన్నై బిజినెస్ ఏరియా తీసుకోవాలి.
బెంగళూరులో చేస్తుంటే బెంగళూరు బిజినెస్ ఏరియా తీసుకోవాలి. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. బ్రాంచ్ అని అర్థం. క్లియర్ కదా? అది. ఇవన్నీ మీకు అవసరం లేదు, ఇవన్నీ ఎడిట్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ డాక్యుమెంట్ అనేది మీరు తీసుకోండి. ఓకే సార్. ఎండ్ యూజర్ కోర్స్ అనేది డెప్త్ గా ఉండదండి, మీరు డెప్త్ గా ఉంటుంది అనుకోకండి, సింపుల్ గా ఉంటుంది ఎండ్ యూజర్ కోర్స్ అనేది. ఓకేనా? కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఇట్ ఈస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఓకేనా? స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. It is mandatory step in SAP. Company code is a legal entity for with business which business needs to prepare the financial statement reports. సో కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని ఏం చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇదన్నమాట మేజర్గా ఎండ్ యూజర్ చేసే ఫస్ట్ కొన్ని పాయింట్స్ ఇవన్నీ కూడా. కంపెనీ కోడ్ లెవెల్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాము. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం, ఇది మేజర్గా. నెక్స్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ మనం చెప్పాను, అది వినని వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. R2R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ కదా. R2R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్. యాక్చువల్గా ఎండ్ యూజర్ టాపిక్స్ అనేవి టోటల్గా 3 టైప్స్ ఉంటాయండి. ఎండ్ యూజర్ జాబ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి ఎస్ఏపిలో. R2R అంటే ఏంటి? జనరల్ లెడ్జర్కి సంబంధించి జిఎల్ అంటారు. R2R అంటే ఏంటి? జిఎల్కి సంబంధించింది. R2R ఇస్ నథింగ్ బట్ జిఎల్, జనరల్ లెడ్జర్కి సంబంధించింది R2R అనేది. రికార్డ్ టు రిపోర్ట్ ఇది ఒక జాబ్, ఇవి ఒక టైప్స్ ఆఫ్ ది జాబ్స్ ఇవి. తర్వాత అకౌంట్ పేయబుల్, P2P అంటారు. ప్రొక్యూర్ టు పే అంటారు. తర్వాత అకౌంట్ రిసీవబుల్, O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు. మనం మేజర్గా కవర్ చేసేది ఇది R2R. ఓకేనా? R2R కవర్ చేస్తాం. R2R ఇప్పుడు R2R నేర్చుకుంటే ఇవి కూడా చెప్తాను, బేసిక్స్ చెప్తాను. బట్ R2Rలో జాబ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బీకామ్ చేసిన వాళ్ళు, ఎంకామ్ చేసిన వాళ్ళు, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు R2R జాబ్స్కి వెళ్ళొచ్చు. కష్టం లేకుండా, రిస్క్ లేకుండా, సింపుల్గా గవర్నమెంట్ జాబ్లా ఉండాలి, మంత్లీ ఒక 50,000 శాలరీ చేయాలంటే R2R జాబ్స్కి వెళ్ళొచ్చు. ఈజీగా జాబ్స్ వస్తాయి మార్కెట్లో. R2R. R2R అంటే ఏంటి? మేజర్గా జిఎల్ అకౌంట్స్ని హ్యాండిల్ చేస్తాం. జిఎల్స్ అంటాం, మనం క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్లో. జిఎల్ అంటారు. ఓకేనా? ఆర్ అంటే మీనింగ్ ఏంటి? R2R రికార్డ్ టు రిపోర్ట్, రికార్డింగ్, రికార్డ్ చేస్తాం. రికార్డ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. రిపోర్టింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటారు. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కట్ కీస్. మామూలుగా ఎస్ఏపిలో మామూలుగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. వాటిని ఎస్ఏపిలో ఏమంటారు? ఎస్ఏపిలో కూడా ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. వీటిని ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. మామూలుగా షార్ట్ కట్ కీస్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? ఎస్ఏపిలో టీ కోడ్స్ అంటారు. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి అని చెప్తారు. సో ఫస్ట్ R2R. R2R అనేది జిఎల్ని హ్యాండిల్ చేస్తుంది. జిఎల్ని హ్యాండిల్ చేస్తుంది. ఆర్ అంటే ఏంటి? రికార్డింగ్. రికార్డింగ్. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్స్. ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. క్లయింట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. రికార్డింగ్ ని రికార్డ్ టు రిపోర్ట్ అంటారు దీన్ని. ఆర్ అంటే ఏంటి? రికార్డ్. ఆర్ అంటే రికార్డ్ అని అర్థం. రికార్డింగ్. రికార్డింగ్ అంటే రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. టీ కోడ్స్ ద్వారా, ట్రాన్సాక్షన్ కోడ్స్ ద్వారా పోస్ట్ చేస్తాం. టీ కోడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. షార్ట్ కట్ కీస్ అని అర్థం. ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేస్తాం. ఎంట్రీ పోస్టింగ్ అంటే ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయడం అని అర్థం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయడం అని అర్థం. ఆర్ అంటే రికార్డింగ్.
రికార్డింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. రికార్డింగ్ అంటే ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రిపోర్ట్స్ ని అప్డేట్ చేస్తాము, ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము. ఆర్ అంటే రిపోర్టింగ్. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్టింగ్ రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్. పీరియడ్ అంటే మంత్ ని పీరియడ్ అంటాం. బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్. పీరియడ్ అంటే ఏంటి? మంత్ అని అర్థం. ఒక నెలని ఒక పీరియడ్ అంటారు ఎస్ఐపిలో. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 పీరియడ్ అంటారు. పీరియడ్ పీరియడ్ అంటారు. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ ది రిపోర్ట్స్ టు అవర్ క్లయింట్. క్లయింట్ కి సబ్మిట్ చేయాలి రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసి. ఎండ్ ఆఫ్ ది మంత్ లేదంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఎండ్ ఆఫ్ ది డే ఎట్లయినా వచ్చేది. మంత్లీ కావాలన్నా రిపోర్ట్స్ ఇవ్వాలి, ఇయర్లీ కావాలన్నా రిపోర్ట్స్ ఇవ్వాలి, డే బై డే కావాలన్నా రిపోర్ట్స్ ఇవ్వాలి. రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? బై ఎండ్ ఆఫ్ ది మంత్. ఎండ్ ఆఫ్ ది మంత్ లో ఏం చేయాలంటే మనం రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఎంట్రీ పోస్టింగ్ చేస్తాము. ఆ పోస్టింగ్ చేసిన వాటిని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. క్లియరా? ఆర్ టు ఆర్, రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఏంటో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్ అంటే రికార్డింగ్, ఆర్ అంటే రిపోర్టింగ్. రికార్డ్ టు రిపోర్ట్ మనం రికార్డ్ చేయటం దగ్గర నుండి రిపోర్ట్ చేయటం వరకు జరిగే ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్టింగ్ చేయటం. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీస్ ని పోస్ట్ చేయటం. ఎస్ఏపిలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయటం. ఎంట్రీ పోస్ట్ చేసామంటే మీనింగ్ ఏంటి? అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవుతుంది. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? సబ్మిట్ చేయటం, రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయటం. మంత్ ఎండింగ్, డే బై డే, మంత్లీ లేదంటే ఇయర్లీ రికార్డ్ ని సబ్మిట్ చేస్తాం. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ పీరియడ్, ఎండ్ ఆఫ్ ఇయర్ వీ నీడ్ టు సబ్మిట్ ది రిపోర్ట్స్ టు ది క్లయింట్ అనమాట. క్లయింట్ కి లేదంటే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఓకేనా? అది ఎంట్రీ పోస్టింగ్ చేస్తాము, రిపోర్ట్ చేస్తాము. ఇది ఎండ్ యూజర్ చేసేటటువంటి వర్క్. ఇది ఆర్ టు ఆర్, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో టోటల్ గా చూడండి, ఆర్ టు ఆర్ లో స్టేజెస్ ఏమున్నాయి? 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ ఉంటాయి ఆర్ టు ఆర్ లో. ఏమేమి ఉన్నాయి? 4 స్టేజెస్ ఉన్నాయి ఆర్ టు ఆర్ లో. కలెక్షన్ ఆఫ్ ది డేటా. డేటాని కలెక్ట్ చేసుకుంటారు. వీ నీడ్ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్. అంటే ఏంటి? క్లయింట్ అంటే ఎవరు? కంపెనీ. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? ఆ కంపెనీ దగ్గర నుండి డేటాని గ్యాదర్ చేసుకుంటారు. డేటాని గ్యాదర్ చేసుకుంటారు. క్లయింట్ దగ్గర నుండి డేటాని గ్యాదర్ చేసుకుంటారు. వీ నీడ్ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది క్లయింట్. మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీకు వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు, ఏం వర్క్ చేశారనేది తెలియాలి మీకు. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, వాళ్ళ దగ్గర ఏమేమి బిజినెస్ జరుగుతుంది అంటే బిల్స్, ఏమేమి బిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటాం. వి నీడ్ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ క్లయింట్. క్లయింట్ దగ్గర నుండి డేటాని కలెక్ట్ చేసుకుంటాము. అంటే ఏంటి? బిల్స్ ఉంటాయి కదా, బిల్స్ ఏం చేస్తారు? కొన్ని చోట్ల మాన్యువల్ గా తయారు చేస్తారు, బిల్ జనరేట్ చేస్తారు, లేదంటే కంప్యూటర్ ద్వారా అవ్వచ్చు. అవన్నీ గ్యాదర్ చేసుకుని ఆ ట్రాన్సాక్షన్స్ అని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాము? కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేస్తాం, డేటాని కలెక్ట్ చేస్తాం ఫస్ట్. ఇది ఫస్ట్ స్టెప్. ఆర్ టు ఆర్ లో ఫస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ కలెక్ట్ ది డేటా. డేటాని కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎనలైజింగ్ ది డేటా. ఎనలైజింగ్ చేస్తాం. ఎనలైజింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్స్. ఎంట్రీ పోస్టింగ్ చేయడానికి ఎనలైజ్ చేస్తాం. అంటే ఏంటి? ఏ కంపెనీ కోడ్ లో ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఏ కరెన్సీని ఇవ్వాలి, జిఎల్ అకౌంట్ నంబర్స్. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ నంబర్స్. ట్యాక్సెస్, ఏ ఇన్వాయిస్ పైన ట్యాక్స్ ఎంత తీసుకోవాలి. అసైన్మెంట్స్. అసైన్మెంట్స్ అంటే చెప్తాను మీకు. అసైన్మెంట్స్ తర్వాత బిజినెస్ ఏరియా, ఏ బిజినెస్ ఏరియాలో జరిగింది. అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి ప్రాపర్ గా ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి అవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే అనలైజింగ్ అంటారు. అనలైజింగ్. తర్వాత రికార్డింగ్. మనం చూడండి, ఫస్ట్ ఏం చేసాము? ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాము.
తర్వాత అనలైజ్ చేసాం. ఏ ట్రాన్సాక్షన్ ద్వారా పోస్ట్ చేయాలి, ఏ టైప్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఇవన్నీ అనలైజింగ్ చేసాం. ఫైనల్గా ఏం చేస్తాము? రికార్డింగ్. రికార్డింగ్ అంటే ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంట్రీని పోస్ట్ చేయటం. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, FB50, సెకండ్ వన్ F-02, ఇట్లా ఉంటాయి టీ కోడ్స్. ట్రాన్సాక్షనల్ కోడ్స్ అంటారు. జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, ఇట్లా టీ కోడ్స్ ఉంటాయి. ఈ టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. దీన్ని రికార్డింగ్ అంటారు. ఎంట్రీ పోస్ట్ చేయడం అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయటం. ఎంట్రీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయటము. అర్థమైందా? అర్థమైంది సార్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయటం రికార్డింగ్ అంటారు. ఎలా అప్డేట్ చేస్తాము? అకౌంటింగ్ ఎంట్రీస్ ద్వారా అప్డేట్ చేస్తాం. దీన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. డాక్యుమెంట్ పోస్టింగ్ అన్నా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నా, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అన్నా ఒకటే. ఓకేనా? సో ఇట్లా రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ రికార్డింగ్. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ అనేది పోస్ట్ చేసేసాం. ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తాము? మీరు పోస్ట్ చేసిన ఎంట్రీని, మీరు పోస్ట్ చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫోర్త్ స్టెప్ అనేది జనరేట్ అవుతుంది. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్, లేదంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఎండ్ ఆఫ్ ది మంత్. మంత్ అనకూడదు, పీరియడ్ అనే చెప్పాలి. ఎస్ఐపిలో we need to submit we need to submit to the reports to our client. Submit to the reports to our client కి సబ్మిట్ చేయాలి. అర్థమైందా? క్లయింట్ కి సబ్మిట్ చేయాలి. ఇలా టోటల్ గా ఈ 4 స్టెప్స్ లో జరుగుతుంది రికార్డ్ టు రిపోర్ట్ అనేది. R2R అంటే టోటల్ గా 4 స్టెప్స్ అండి. 4 స్టెప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 4 స్టెప్స్ ఉంటాయి. ఇవి 4 స్టెప్స్. ఫస్ట్ వన్ ఏంటి? కలెక్ట్ ది డేటా. క్లయింట్ దగ్గర నుండి డేటాని కలెక్ట్ చేస్తాం. ఎనలైజింగ్ ది డేటా. డేటాని అనలైజ్ చేస్తాం. ఎనలైజింగ్ అంటే ఏంటి? ఏ టైప్ ట్రాన్సాక్షన్ అది, జిఎల్లా కాదా, ఏ కంపెనీ కోడ్లో ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ చాలా ఉన్నాయి కంపెనీ కోడ్స్. సో ఏ కంపెనీ కోడ్ కింద వస్తుంది అది? టాటాలో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా గ్రూప్లో. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా ఏజీ అనేది ఒక కంపెనీ కోడ్. ఇట్లా చాలా ఉన్నాయి. సో ఏది ఏ కంపెనీ కోడ్ కిందకు వస్తుంది అనలైజ్ చేస్తాం. ఏ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఫారెన్ కరెన్సీ తీసుకోవాలా, ఎలా పోస్ట్ చేయాలి. తర్వాత జిఎల్, తర్వాత జిఎల్ అకౌంట్స్. డెబిట్ సైడ్ ఏం జిఎల్ ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ అమౌంట్ ఏమి ఇవ్వాలి, ట్యాక్సెస్ ఏమన్నా ఇవ్వాలా. అర్థమైందా? ట్యాక్సెస్ ఏమన్నా ఇవ్వాలా. అసైన్మెంట్స్, బిజినెస్ ఏరియా, ఏ బిజినెస్ ఏరియా తీసుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో దీన్ని అనలైజింగ్ అంటారు. అనలైజింగ్. ఓకేనా? నెక్స్ట్ రికార్డింగ్. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము, అనలైజ్ చేసాము, తర్వాత ఏం చేస్తాము? ఎంట్రీ పోస్టింగ్ చేస్తాం. FB50 ఆర్ F-02 ట్రాన్సాక్షన్ ద్వారా ఎంట్రీ పోస్ట్ చేస్తాం. తర్వాత రిపోర్టింగ్. రిపోర్టింగ్ అంటే ఏం చేస్తాము? ఈ ట్రాన్సాక్షన్స్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎస్ఐపిలో, టాలీలో మాన్యువల్ గా క్రియేట్ చేస్తారు. ఎస్ఐపిలో అలా కాదు. మీరు ఎంట్రీ పోస్ట్ చేసేసారంటే ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. అది టాలీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయిపోతాయి టాలీలో. అది మేజర్ అడ్వాంటేజ్. సారీ, ఎస్ఐపిలో ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. అది ఒక వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. క్లియరా?
రిపోర్టింగ్ అంటారు దీన్ని. క్లియర్ కదా? తర్వాత చూడండి, ఇది టోటల్ ప్రాసెస్. ఇది గుర్తుపెట్టుకోండి, టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ యూజర్ కోర్స్ చాలా ఈజీ అండి, సింపుల్గా ఉంటుంది. మీరు కాన్ఫిగరేషన్ చేయకూడదు, ఇది చూసి నోట్స్ రాసుకోవాలి అంతే. ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ దానికి చాలా ఉంటుంది. మళ్ళీ కన్సల్టెంట్ కూడా మీరు అవన్నీ చేయాలి. కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు కావాలంటే నేను చేయిస్తాను అది కూడా. ఓకేనా? తర్వాత చూడండి, తర్వాత క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తారు. హౌ విల్ క్లయింట్ డేటా షేర్ టు ఎంప్లాయీస్. క్లయింట్ అంటే డేటా ఎలా వస్తుంది మీకు? ఎస్ఏపిలో మీరు ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేయాలి. డేటా ఎలా వస్తుంది? హౌ టు క్యాలిక్యులేట్ డేటా ఫ్రమ్ ది క్లయింట్. హౌ టు కలెక్ట్, ఐమ్ సారీ, హౌ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ క్లయింట్. క్లయింట్ దగ్గర నుండి డేటా అనేది ఎలా ఎలా రిసీవ్ అవుతుంది మీకు? మీకు డేటా రావాలి కదా, ఎలా వస్తుంది? షేర్ డ్రైవ్స్ ద్వారా వస్తుంది మీకు. మీ టీమ్ లీడర్ మీకు షేర్ చేస్తాడు. డాక్యుమెంట్ ఉంటుంది, ఏమేమి ఎంట్రీస్, ఏమేమి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అనేది. షేర్ డ్రైవ్ ద్వారా మీకు ఫార్వర్డ్ చేయొచ్చు. మీకు యాక్సెస్ ఇస్తారు, మీ మెయిల్కి యాక్సెస్ ఇస్తారు. లేదంటే ఈమెయిల్ ద్వారా రావచ్చు, ఈమెయిల్ చేయొచ్చు మీకు. లేదంటే అవుట్లుక్ అని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అవుట్లుక్స్, వాటి ద్వారా కూడా చేయొచ్చు. లేదంటే ఏదైనా సపరేట్గా మీ కంపెనీకి ఏదైనా సాఫ్ట్వేర్స్ ఉండొచ్చు, ఆ సాఫ్ట్వేర్ ద్వారా కూడా మీకు సాఫ్ట్ కాపీ అనేది ఫార్వర్డ్ చేస్తారు. లేదంటే టికెటింగ్ టూల్స్ అంటే జోహో సిఆర్ఎం, జోహో అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది, జోహో అంటారు. దాని ద్వారా అయినా సరే మీకు డేటా అనేది వస్తుందన్నమాట. జోహో, దాని ద్వారా అయినా వస్తుందన్నమాట. ఓకేనా? ఇలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మామూలుగా షేర్ డ్రైవ్ అంటే ఏంటి? ఈ డ్రైవ్ లో యాడ్ చేసేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు. షేర్ డ్రైవ్ అంటే మీనింగ్ ఏంటి? ఈ డ్రైవ్ లో యాడ్ చేశారంటే అందరికీ యాక్సెస్ ఉంటుంది. డేటా అంతా కూడా ఈ డ్రైవ్ నుండి వస్తుంది మీకు. షేర్ డ్రైవ్ ద్వారా మీకు యాక్సెస్ ఉండొచ్చు. లేదంటే మన అప్లికేషన్ కూడా వాడచ్చు, మెయిల్ ద్వారా రావచ్చు, లేదంటే అవుట్లుక్ ద్వారా రావచ్చు, టికెటింగ్ టూల్స్ ద్వారా కూడా రావచ్చు అన్నమాట. ఇట్లా ఒక డ్రైవ్ నుండి అందరికీ అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది. విత్ వన్ డ్రైవ్ ఆల్ ఎంప్లాయీస్ గెట్ ది యాక్సెస్, అందరికీ యాక్సెస్ ఉంటుంది. డేటా అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు. ఎటువంటి డేటా ఉంటుంది? వెండార్ డేటా. వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్, కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. లేదంటే కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు కంపెనీకి, కస్టమర్ డేటా. జిఎల్ అంటే జిఎల్ డేటా. జిఎల్ డేటా ఇది కూడా కస్టమర్ దగ్గర నుండి మనం గ్యాదర్ చేసుకోవాలి, జిఎల్ డేటా. ఓకేనా? తర్వాత ఈ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వి విల్ మెయింటైన్ ఆల్ టైప్ ఆఫ్ డేటా విత్ ఎక్సెల్లో సేవ్ చేస్తాం. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్సెల్ ద్వారా వస్తుంది. ఎక్సెల్ ద్వారా వస్తుంది డేటా అంతా కూడా మనకి. ఎక్సెల్ ద్వారా ఎక్సెల్లో మెయింటైన్ చేస్తాం. మీరు ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు, ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి, ఇవన్నీ ఎక్సెల్ ద్వారా మనము ఎక్సెల్లో మెయింటైన్ చేస్తాం. తర్వాత చూడండి, టికెటింగ్ టూల్స్ అనమాట. మనకి మీకు డేటా ఎలా వస్తుంది? టికెటింగ్ టూల్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, జోహో డెస్క్ అనేది గుర్తుపెట్టుకోండి. జోహో డెస్క్ ద్వారా మాకు వర్క్ అనేది అసైన్ చేస్తారని చెప్పాలి. ఓకేనా? జోహో డిస్క్ అనేది ఒక టికెటింగ్ టూల్. జోహో డిస్క్ అనేది ఒక టికెటింగ్ టూల్ అనమాట. విత్ దిస్ టికెటింగ్ టూల్ టీమ్ లీడర్ అసైన్ ది వర్క్ టు ఎంప్లాయీస్. అంటే జోహో డెస్క్ అనే దాని ద్వారా మాక్సిమం జోహో ద్వారానే మీకు టికెట్ అనేది మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. జోహో అంటారు దాన్ని. జోహో అనేది ఒక సిఆర్ఎం. సిఆర్ఎం అంటే ఏంటి? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు, జోహో సిఆర్ఎం అంటారు. లేదంటే జోహో డెస్క్ అనే చెప్పండి. జోహో డెస్క్ ద్వారా మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. జోహో డెస్క్ ద్వారా ఎవరు అసైన్ చేస్తారు? మీ మీ టీమ్ లీడర్ అసైన్ చేస్తారు. దీని ద్వారా అసైన్ చేస్తారు. ఆఫ్టర్ అసైన్ ది వర్క్ విత్ ఇన్ 48 hours వీ విల్ క్లోజ్ ది వర్క్. మీకు వర్క్ అనేది అసైన్ చేసిన తర్వాత 48 hours లో వర్క్ అనేది కంప్లీట్ చేసేయాలి. సో ఈ ప్రాసెస్ ద్వారా మీకు ఇలా ఉంటుంది జోహో డెస్క్ అనేది. జోహో డెస్క్.
ఎలా అసైన్ చేస్తారు? జోహో డెస్క్ అనేది ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు. జోహో డెస్క్ ద్వారా మీరు ఏం చేస్తారు? మొత్తం సబ్మిట్ చేస్తారు. టికెట్స్ అని మొత్తం సబ్మిట్ చేస్తారు. జోహో డెస్క్ ద్వారా సబ్మిట్ చేస్తారు. అది. సో అలాగే చూడండి, ఇప్పుడు మీకు టికెట్ అసైన్ చేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్, మీకు వర్క్ అనేది అసైన్ చేశారు. సో ఎలా ఉంటుంది? ఓపెన్లో అంటే మీరు ఓపెన్ చేసినట్లు. తర్వాత ఇన్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ జరుగుతుంది, అంటే వర్క్ చేస్తున్నారని అర్థం. మీరు క్లోజ్ అంటే ఏంటి? క్లోజ్ అయిపోయింది. ఓకేనా? అట్లా. వెయిటింగ్ ఫర్ ది అంటే మీరు ఇవన్నీ స్టేటస్ అన్నమాట. స్టేటస్ టైప్ అనుకుందాం. స్టేటస్ టైప్ ఇక్కడ చూడండి, ఓపెన్ అని ఉంది. ఓపెన్ అని ఉంది. ప్రాసెసింగ్ ఇక్కడ చూసారా? ప్రాసెసింగ్ అని ఉంది, కనిపిస్తుందా? ప్రాసెసింగ్, ఓపెన్, ప్రాసెసింగ్ ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఏంటి? స్టేటస్. ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది. కనిపిస్తుందా? కనబడుతుంది. ఓపెన్, టికెట్ ఓపెన్ చేశారు. ఇవన్నీ ఇక్కడ స్టేటస్ అనేది ఇలా కనిపిస్తుంది. మీకు ఏమేమి మై టికెట్స్, ఎగ్జాంపుల్ మై టికెట్స్, మీకు ఏమేమి వర్క్ అసైన్ చేశారు ఇక్కడ కనిపిస్తుంది. సో జోహో డెస్క్ ద్వారా మేము క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాము. ఇన్ఫర్మేషన్ అంతా కూడా టీమ్ లీడర్ జోహో డెస్క్ ద్వారా ఎంప్లాయీస్కి వర్క్ అనేది అసైన్ చేస్తారు. సో ఏం చేస్తారు? టికెట్స్ ద్వారా, ఏ టికెట్స్? జోహో డెస్క్ ద్వారా అసైన్ చేస్తారు. ఓపెన్ చేశారు మీరు, అంటే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారు. ఇన్ ప్రాసెస్లో ఉంది మీ స్టేటస్. అంటే ఏంటి? ప్రాసెస్ అనేది చేస్తున్నారు. క్లోజ్ అయిపోయింది, వర్క్ అయిపోయింది, క్లోజ్ చేసేస్తారు. లేదంటే మీకు ఏదైనా క్లయింట్ ఇన్ఫర్మేషన్ కావాలి, అప్పుడు ఏం చేస్తారు? వెయిటింగ్ ఫర్ క్లయింట్ సైడ్ డేటా అని పెడతారు. ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు క్లయింట్ సైడ్ డేటా కోసం వెయిట్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. చేయాలంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా చేయలేం. వెయిటింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్, మనం వెయిటింగ్ అంటే ఏంటి? ఫర్ వెయిటింగ్ ఇన్ క్లయింట్ సైడ్ డేటా మీన్స్ అంటే ఏంటి? వెండర్ డేటా, కస్టమర్ డేటా, మాస్టర్ డేటా. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ బోత్ 2 GLs కావాలి మినిమం. అవి లేకుండా మనం చేయలేం. సో ఈ డేటా అంతా ఎవరిస్తారు? ఏజిఎల్ లోపే రెంట్ అకౌంట్, శాలరీ, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ FB50 ఉంది ట్రాన్సాక్షన్ కోడ్. FB50 జిఎల్ పోస్టింగ్. దీన్ని ఏమంటారు? ఎగ్జాంపుల్ జిఎల్ పోస్టింగ్ అందాం. జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాం? ఎంట్రీ పోస్ట్ చేస్తాం. రెంట్ అకౌంట్ డేటా 10,000 రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 10,000. ఇది ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. మరి ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? రెంట్ అకౌంట్ ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఒక జిఎల్ అకౌంట్. ఇన్ఫర్మేషన్ మనకు తెలియలేదు, క్లయింట్ దగ్గర నుండి గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని డేటా అంటారు. అంతే కదా? జిఎల్కి సంబంధించింది. ఓకేనా? ఇట్లా. సో ఈ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, జిఎల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లయింట్ దగ్గర నుండి రావాలి. సో ఈ డేటాని క్లయింట్ దగ్గర నుండి గ్యాదర్ చేసుకుంటాం మనం. క్లియర్ కదా? అది. డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వీటిలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ మీకు ఇప్పుడు అవసరం లేదు, 1 by 1 చెప్తాను. BRS అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు R2R రికార్డింగ్ టు రిపోర్ట్ నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్ BRS అంటే బ్యాంకు రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అర్థం. BRS అంటే ఏంటి? బ్యాంకు రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అర్థం. ఓకే, రైట్. ఇవన్నీ చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఎండ్ యూజర్కి అసలు ఏమేమి క్వాలిటీస్ ఉండాలి? ఎండ్ యూజర్ అనేవాడు ఫస్ట్ ఏం చేస్తాడు? 'యాక్చువల్గా'
ఏం చేయాలి ఫస్ట్ ఎండ్ యూజర్ అనేవాడు ఏం చేయాలి? వీ నీడ్ టు రికార్డ్ ది జనరల్ ఎంట్రీ. జనరల్ ఎంట్రీస్ ని రికార్డ్ చేస్తాం. ఓకే, ప్రాపర్లీ పోస్ట్ చేయాలి. వీ నీడ్ టు రిపోర్ట్ ది జనరల్ ఎంట్రీస్ ప్రాపర్లీగా మనం ఎంట్రీస్ చేయాలి విత్ కరెక్ట్ ఇన్పుట్స్ ప్రాపర్గా ఇన్పుట్. మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నారు, ఇది ఒక ఎంట్రీ. ఇందులో ఏమేమి ఉంటుంది? ఒక బిజినెస్ ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందో ఇవ్వాలి. బిజినెస్ ఏరియా, ఓకేనా? బిజినెస్ ఏరియా డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి. బిజినెస్ ఏరియా. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వాలి? కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. నెక్స్ట్ సిగ్మెంట్ ఇవ్వాలి. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ సిగ్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇట్లా ఇన్పుట్స్ ఉంటాయి, వీటిని పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా, క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా కరెక్ట్గా ఇవ్వాలి. డెబిట్ సైడ్ కాస్ట్ సెంటర్, క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. సిగ్మెంట్ అంటారు. సిగ్మెంట్ అంటే ఏంటి? సిగ్మెంట్ అంటే తర్వాత చెప్తాను. ఇది కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఇట్లా ఎండ్ యూజర్కి ఉండాల్సిన క్వాలిటీలు ఏంటి, ఏముండాలి? ఫస్ట్ వీ నీడ్ టు రికార్డ్ జనరల్ ఎంట్రీస్ ప్రాపర్లీ. కరెక్ట్గా ఎంటర్ చేయాలి. కరెక్ట్గా ఇవ్వకపోతే ఏమవుతుంది? రాంగ్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి, రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. కాబట్టి కరెక్ట్గా ఇవ్వాలి. వీ నీడ్ టు రికార్డ్ ది జనరల్ ఎంట్రీస్ ప్రాపర్లీ విత్ కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? రాంగ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. కాబట్టి కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. అది ఎండ్ యూజర్కి ఉండవలసిన క్వాలిటీ అన్నమాట. ఒక ఎండ్ యూజర్కి ఏముండాలి? ఫస్ట్ ఇన్పుట్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ అవుతాయి, రాంగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. మళ్ళీ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి మిమ్మల్ని తిడతారు. కాబట్టి కరెక్ట్గా ఇన్పుట్స్ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇదే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనుకుందాం. ఏమేమి కావాలి ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే? ఫస్ట్ కంపెనీ కోడ్ చూసుకోవాలి. మీరు ఏ కంపెనీ కోడ్కి ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నారు చెక్ చేసుకోవాలి. ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటే మనం ఇది యాక్చువల్లీ అక్కడ అవసరం లేదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, దాన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. సరే, ఇది ఫస్ట్ కంపెనీ కోడ్ అనేది మ్యాండేటరీగా కావాలి. ఫస్ట్ ఏ కంపెనీ కోడ్లో పోస్ట్ చేయాలి. తర్వాత పోస్టింగ్ డేట్ మెన్షన్ చేయాలి కదా, ఏ డేట్ తీసుకోవాలి? డాక్యుమెంట్ డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ చెప్తాను. డాక్యుమెంట్ డేట్ ఏమి ఇవ్వాలి? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? అలాగే డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి? క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? ఇక్కడ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఇచ్చాం. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్, ఇది కరెక్ట్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ ఎటా టు రెంట్ అకౌంట్ అంటే రాంగ్ ఎంట్రీ. అలా ఇవ్వకూడదు, కరెక్ట్గా ఇవ్వాలి ఎంట్రీ అనేది. కరెన్సీ టైప్, ఏ కరెన్సీ? ఈ ట్రాన్సాక్షన్ అనేది ఫారెన్ కరెన్సీనా లోకల్ కరెన్సీనా? కరెక్ట్గా ఇవ్వాలి. తర్వాత ట్యాక్సెస్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఎగ్జాంపుల్ ఇన్పుట్ జిఎస్టీ అనుకోండి, పర్చేజెస్కి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్కి అప్లికబుల్ అవుతుంది. ఇన్వాయిస్ అనేది ఇన్పుట్, పర్చేజెస్ అనుకోండి ఇన్పుట్ జిఎస్టీ ఇవ్వాలి. అవుట్పుట్ అయితే అవుట్పుట్ జిఎస్టీ అనుకుందాం అనుకోండి, సేల్స్, కస్టమర్కి సేల్ చేశారు, కస్టమర్ అకౌంట్ ఎటా టు సేల్స్ అకౌంట్, అటువంటప్పుడు అవుట్పుట్ జిఎస్టీ ఇవ్వాలి. ఇట్లా ఇంట్రా స్టేట్ జిఎస్టీ, ఒక స్టేట్ నుండి ఏపీ నుండి తెలంగాణకి వెళ్తుంది ప్రోడక్ట్, అప్పుడు ఏమవుతుంది? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ అనేవి యాడ్ అవుతాయి. దీన్ని ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటారు. మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు అమెజాన్ ద్వారా. ఏమవుతుంది? తెలంగాణ నుంచి రావాలి, తెలంగాణ నుండి ఏపీలోకి ఇంపోర్ట్ అవ్వాలి. సో ఇంట్రా స్టేట్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇట్లా ఇంకా కొన్ని వ్యాట్ ఉంటాయి. వ్యాట్ ఇవన్నీ లేవు. ఇప్పుడు యాక్చువల్గా జిఎస్టీ కిందకి వచ్చేసింది. వ్యాట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు పెట్రోల్ ఉందనుకోండి, జిఎస్టీ కిందకి రాదు, దానికి వేరే ట్యాక్స్ ఉంది. తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ జిఎస్టీ కిందకి రావు, వాటికి వేరేది ఉంటుంది అనమాట. సో అది ఏమి ఇవ్వాలో చూసుకోవాలి. పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? పేమెంట్ టర్మ్స్ అంటే వీటిని డిస్కౌంట్స్ అంటారు. డిస్కౌంట్స్ ఏమైనా ఇవ్వాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం,
లేదంటే మరి నేను రవి అనే పర్సన్కి లేదా రవి అనే కంపెనీ వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, 1 lakh ఇవ్వాలి. వాడు ఏం చెప్తాడు, 10 daysలో పే చేస్తే మీకు 5% డిస్కౌంట్ ఇస్తాను, 10 days తర్వాత పే చేస్తే 3% డిస్కౌంట్ ఇస్తాను, 1 month తర్వాత పే చేస్తే 1% డిస్కౌంట్ ఇస్తానంటారు. దీన్ని ఏమంటారంటే పేమెంట్ టర్మ్స్ అంటారు. ఏ పేమెంట్ టర్మ్ తీసుకోవాలి అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత పోస్టింగ్ కీ అంటే ఏంటి? పోస్టింగ్ కీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, రెంట్ డెబిట్. దీన్ని ఎస్ఐపి టర్మినాలజీలో 40 అంటారు. 40 అంటే ఏంటి? డెబిట్. బ్యాంక్ అకౌంట్ ఉంది, దీన్ని 50 అంటారు. 50 అంటే క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సో రెంట్ అకౌంట్ అటాట్ బ్యాంక్ అకౌంట్, 40 డెబిట్ 50 క్రెడిట్. దీన్ని పోస్టింగ్ కీస్ అంటారు. ఏ పోస్టింగ్ కీస్ తీసుకోవాలి మనం అనేది కూడా తెలియాలి. మీకు అలవాటు అవుతాయి ఇవన్నీ కూడా. క్లియర్ కదా? ఇట్లా పేమెంట్ మెథడ్ అంటే ఏంటి? చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నారా, ఆర్టీజీఎస్ ఏంట, ఇట్లా. హౌస్ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్స్ ఇవన్నీ. నెక్స్ట్ అసైన్మెంట్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. నేను చెప్పాను కదా, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇస్తాం. చూడండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం FB50 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఇవ్వాలి, సిగ్మెంట్ ఇవ్వాలి, ఇంకా ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. ఇంకేమి ఇవ్వాలి ఇక్కడ? ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వాలి? సిగ్మెంట్ ఇవ్వాలి ఎగ్జాంపుల్ తోని. సెగ్మెంట్ ఇవ్వాలి. ఇట్లా ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఏం చేయాలి? ప్రాపర్గా ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. అసైన్మెంట్స్ అంటారు వీటిని. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఏమి ఇవ్వాలి? డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్. ఇవి టోటల్గా 75 ఉంటాయి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఒక 75 పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చెయ్యం. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ అవైలబుల్ ఉన్నాయి ఎస్ఏపిలో. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చెయ్యం. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇవ్వాలా, కాస్ట్ సెంటర్ ఇవ్వాలా, సిగ్మెంట్ ఇవ్వాలా, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా అనేది మాత్రమే మనము ప్లాన్ చేస్తాం. అంటే క్లయింట్ చెప్తారు మనకి, వాటి ప్రకారం ఇవ్వాలి. క్లియర్ కదా? ఇట్లా అది. ఓకేనా? అది. సో ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయి ఆర్ టు ఆర్లో ఏమేమి ఉంటాయి? మనకి ఆర్ టు ఆర్లో ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్. ఇదొక ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. లేదంటే శాలరీ పెయిడ్, శాలరీ ఎలా పే చేయాలి? శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. అట్లా. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్, అవుట్ స్టాండింగ్ సంబంధించి కొన్ని ఉంటాయి. యాక్చువల్ డిఫరల్, ఇవన్నీ చెప్తాను మీకు క్లాస్లో చెప్తాను. ఓకేనా? ప్రీపెయిడ్ ఎంట్రీస్ అంటే అడ్వాన్స్ ఎంట్రీస్, ప్రీపెయిడ్ ఎంట్రీస్ అంటే అడ్వాన్స్ ఎంట్రీస్ అంటారు. ఇవన్నీ ఉంటే ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీకు ఆర్ అంటే ఏంటో అర్థమైంది మేజర్గా. ఇది మొత్తం చదవండి. నేను మొత్తం మీరు నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చేస్తున్నాను మీకు. వీటిని బేస్గా చేసుకుని మీరు చదువుకుంటే చాలు. ఆర్ అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్. రికార్డ్ అంటే రికార్డ్ టు రిపోర్ట్. రికార్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, క్లయింట్ దగ్గర నుండి గ్యాదర్ చేసి ఎస్ఐపిలో మ్యాప్ చేస్తాం. రిపోర్ట్ అంటే రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశారు, దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా ఎస్ఐపిలో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి, రిపోర్ట్ అంటారు. సో ఇవి టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ డేటా, కస్టమర్ క్లయింట్ దగ్గర నుండి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఏమేమి రిపోర్ట్స్ ఎంట్రీస్ చేయాలనేది గ్యాదర్ చేసుకుంటారు. ఎనలైజింగ్ ది డేటా, ఎనలైజ్ చేస్తారు. ఏ టైప్ డేటా అది, ఏ టైప్ ట్రాన్సాక్షన్, వెండర్దా, కస్టమర్దా, లేదంటే ఆర్ అంటే రికార్డు జిఎల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆర్ కిందకు వస్తాయి. వెండర్ అన్ని P2P కిందకు వస్తాయి. కస్టమర్స్ అన్ని O2C కిందకు వస్తుంది.
R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ నేర్చుకుంటున్నాం మనం. రికార్డింగ్ అంటే రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తాం. రిపోర్టింగ్ అంటే ఏంటి? రిపోర్టింగ్ అంటే సబ్మిట్ చేస్తాం, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. 2 T కోడ్స్ ఉంటాయి రిపోర్ట్ జనరేట్ చేయడానికి. SAP1 తర్వాత F.01 SAP1 ఉపయోగిద్దాం. ఈ టీ కోడ్, ఇటువంటి టీ కోడ్స్ ఉపయోగించి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. క్లియర్ కదా? ఇట్లా. సో తర్వాత మీకు మీకు ఎలా డేటా ఎలా వస్తుంది? యాక్చువల్గా షేర్ డ్రైవ్స్ ద్వారా రావచ్చు. ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తాడు? ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు డేటా ఎలా ఇస్తారు? షేర్ డ్రైవ్ ద్వారా, లేదంటే అవుట్లుక్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఎనీ సాఫ్ట్వేర్స్ ఉపయోగి, లేదంటే జోహో డెస్క్ ఉపయోగిస్తామని చెప్పాలి. డేటా అంతా కూడా షేర్ డ్రైవ్స్ ద్వారా షేర్ చేస్తారు. ఇట్లా ఆల్ ఎంప్లాయీస్కి ఒకే డ్రైవ్ నుండి యాక్సెస్ ఉంటుంది. డేటా అంటే మీనింగ్ ఏంటి? వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఓకేనా? ఎక్సెల్ అనేది కొంచెం ఐడియా ఉండాలి ఇందులో, మనం ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే. తర్వాత జోహో డెస్క్ ద్వారా వర్క్ అనేది మీకు ఎలా అసైన్ చేస్తారంటే జోహో డెస్క్ ద్వారా అని చెప్పాలి. 48 అవర్స్లో కంప్లీట్ చేయాలి వర్క్ అనేది, లేదంటే 58 మీకు టైం ఇస్తారు, ఆ టైం ప్రకారం కంప్లీట్ చేస్తాం. అది టికెట్స్ ఓపెన్లో ఉందా, ప్రాసెస్ జరుగుతుందా, క్లోజ్ అయిపోయిందా, ఇవన్నీ చెప్పాలి ఐడియా ఉంటే. తర్వాత ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం? ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ పెయిడ్ 10,000 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? FB50 టీ కోడ్ ద్వారా ఈ ఎంట్రీని SAPలో పోస్ట్ చేస్తాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అప్డేట్ చేస్తాం. ఈ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఓకే, ఇది మొత్తం చదవండి, నెక్స్ట్ రేపు చెప్తాను. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇద్దరికి అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు మీరు. ఎనీ టైం ఫోన్ చేయండి, ఎనీ టైం ఫోన్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఇవి చదువుకోండి మీరు. ఒకటి, ఎండ్ యూజర్ కోర్స్ అంటే చాలా సింపుల్గా వెళ్ళిపోవాలి జాబ్స్కి. ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే శాలరీస్ కూడా తక్కువ ఉంటుంది. మీరు కన్సల్టెంట్గా వెళ్తే 1 lakh ఉంటుంది శాలరీ. ఎండ్ యూజర్గా వెళ్తే ఏమవుతుంది? 30,000, 40,000, 50,000. మీకు సీనియారిటీ పెరిగే కొద్ది ఇక్కడ కూడా 1 lakh వస్తుంది శాలరీ. డిపెండ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ రేపు చెప్తాను. ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. క్లియర్ కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఓకే థ్యాంక్ సార్. యూ, బాబాయ్. చెప్పండి. బాయ్ సార్. సార్ ఇది షేర్ చేస్తున్నారా సార్ వాట్సాప్లో? మీకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే మీరు ఓకే డౌన్లోడ్ సార్. చేసుకోండి. ఈ వీడియో కూడా మీకు వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్. బాబాయ్. బాయ్. థ్యాంక్ యూ.